బ్రో రేపు నీకు కూడా కూతురు పుడితే ఇలానే ఆలోచిస్తావా? హనుమంతు ఈ క్యాండిడేట్ ఒక చిన్న పాప మీద ఎంత వల్గర్గా మాట్లాడాలో అంత చెత్త కామెంట్స్ చేశాడు. మళ్ళీ పైనుంచి ఆయన చేసిందో ఎవరికి అర్థం కావట్లేదని ఒక చెత్త వివరణ. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ చోర్లకి మాత్రం ఎవరేం అనొద్దంట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. మరి ఈయన మాత్రం వేరే వాళ్ళ ఫ్యామిలీల మీద కామెంట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ రోస్టింగ్ ఏదైనా చేసుకో, అది వేరు. కానీ ఒక చిన్న పిల్ల మీద అంత చెత్తగా ఎట్లా అనబుద్ధి అనేది జనాలకు ఎవరికి అర్థం కావట్లేదు. ఫ్రమ్ పీడో నాన్న టు పెదనాన్న బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. చిన్న పిల్ల మీద అంత చెత్త వల్గర్ కామెంట్ చేసే అంత చెత్త బ్రెయిన్ నీకు ఉన్నప్పుడు మరి నీ ఫ్యామిలీ మీద జనాలు ఎవరైనా ఏమన్నా అంటే ఎందుకు తీసుకోలేవు? అంటే మీ డాడీ ఐఏఎస్ కాబట్టి నువ్వు ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, లేకపోతే జనాలు మాత్రం నిన్నెవరు ఏమనకూడదా? మళ్ళీ పైనుంచి జనాలకే అది అర్థం కాలేదు, అది డార్క్ కామెడీ అంటావా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఎవరైనా మన కమెంట్ చేస్తే డార్క్ కామెంట్స్ అనుకో దాన్ని. మీ అన్నకు కూడా పెళ్ళైంది కదా ఏజుడికి, ఆయనకు కూడా మరి పిల్లలు పుడతారు కదా, లేకపోతే ఒక చిన్న పాప పుట్టింది అనుకో, నువ్వు కూడా తండ్రి బాబాయ్ అంటే తండ్రి అన్నట్టే కదా. అట్లా అప్పుడు నువ్వు ఎప్పుడు ఆడుకోవా మరి? లేకపోతే రేపు నీకు పిల్లలు పుట్టినప్పుడు నువ్వు ఎప్పుడు ఆడుకోవా? ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ అంత వల్గర్గా మాట్లాడినోడివి రేపు నువ్వు నీ కూతురుతో మాత్రం ఏం ఆడుకుంటావు? నీ బుర్రలో మొత్తం ఇవే ఆలోచనలు తిరుగుతున్నప్పుడు రేపు నువ్వు నీ కూతురుతో మాత్రం ఏం ఆడుకుంటావు? నీ బుర్రలో మొత్తం ఇవే ఆలోచనలు తిరుగుతున్నప్పుడు